నీకు విషయం తెలుసా? నీకు విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? అలా గొంతు చించుకుని అరుస్తావే, చెప్పి సావచ్చు కదా. రావే! ఎక్కడికి రావచ్చు దొంగ నా కొడక? అట్లక్కడ ఎర్రగా కాల్చి పిర్ర మీద వాతలు పెడతాను దొంగ నా కొడక. ఇంట్లో పనులని నువ్వు చేస్తావు వస్తే నేను చచ్చిన మూడ్లో జరిగింది. చత్తే సావు. ఎవడికి నాకేమన్నా చెప్పి చచ్చావా? నాకేమన్నా ఆస్తి రాసి ఇచ్చావా? దెయ్యం పట్టినోళ్ళగా నవ్వేంటి? గొంతులో విక్స్ బిల్ల పాడేసుకో. ఆ నవ్వేలాగా చచ్చిపోతున్నావు. నా దేహం కుళ్ళిపోయింది. అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది. సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి. వదలా! నిన్నొదలా! వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను. వదల బొమ్మాలి! నిన్నొదలా! ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మేము బొమ్మలు అయ్యి కొను. నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో. మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు. పొద్దున్నే బొమ్మలో అని అమ్ముకుంటున్నాను. రావే! ఎక్కడికి రావచ్చు దొంగ నా కొడక? అట్లక్కడ ఎర్రగా కాల్చి పిర్ర మీద వాతలు పెడతాను దొంగ నా కొడక. ఇంట్లో పనులని నువ్వు చేస్తావు వస్తే నేను చచ్చిన మూడ్లో జరిగింది. చత్తే సావు. ఎవడికి నాకేమన్నా చెప్పి చచ్చావా? నాకేమన్నా ఆస్తి రాసి ఇచ్చావా? దెయ్యం పట్టినోళ్ళగా నవ్వేంటి? గొంతులో విక్స్ బిల్ల పాడేసుకో. ఆ నవ్వేలాగా చచ్చిపోతున్నావు. నా దేహం కుళ్ళిపోయింది. అందుకే రోజు సబ్బుతో మంచిగా రుద్దుకుని స్నానం చేయమని చెప్పేది. సరిగ్గా స్నానం చేయకపోతే అలాగే దేహాలు అయ్యి కుళ్ళిపోతాయి. వదలా! నిన్నొదలా! వదలకపోతే చీపురు కట్ట తిరిగేసి ముడ్డు మీద వాతలు పెడతాను. వదల బొమ్మాలి! నిన్నొదలా! ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? మేము బొమ్మలు అయ్యి కొను. నువ్వు బొమ్మలు అయ్యి అమ్ముకోవాలంటే పక్క వీధిలోకి వెళ్ళి అమ్ముకో. మా ఇంట్లో చిన్నపిల్ల ఎవరు లేరు. పొద్దున్నే బొమ్మలో అని అమ్ముకుంటున్నాను.